ఇప్పటి వరకు నా జీవితంలో నాకు శత్రువులు లేరని సంతోషిస్తూ వచ్చాను. కానీ నేను పుట్టిన నాటి నుండే నా నీడలా నన్ను వెంటాడుతూ వస్తున్న ఓ అజ్ఞాత శత్రువుని మాత్రం ఇంతవరకు గ్రహించలేకపోయాను. అది ఎవరో కాదు, నా జీవితమే. నా జీవితమే నా శత్రువు. నాకు ప్రతి విషయంలోనూ ఎదురు దెబ్బలని రుచి చూపించింది. ఇంకా ముందు ముందు రాబోయే ఎదురు దెబ్బలను తట్టుకునే సహనం నాకు లేదు. ఆ సహనం ఎప్పుడో చచ్చిపోయింది. కాదు, నేనే దానికి ఊపిరాడకుండా గొంతు పిసికి చంపేశాను. ఆ తర్వాత నేను ఒక విషయం అర్థం చేసుకున్నాను. నేను చంపాల్సింది సహనాన్ని కాదు, నేను చంపాల్సింది ఈ జీవితం నాకు మిగిల్చేది ఎదురు దెబ్బలేని తెలిసిన ఇంకా జీవితంపై ఆశ పెంచుకుంటున్న నా మనసుని, ఆ మనసును బ్రతికిస్తున్న నా ప్రాణాన్ని అని. నేను బ్రతుకున్నప్పుడే నా చుట్టూ ఉన్న మనుషులు నా కష్టాన్ని పట్టించుకోలేదు. చస్తే మాత్రం ఏం పట్టించుకుంటారు? అలాంటప్పుడు ఈ లెటర్ ఎవరి కోసం? హలో బాస్, మ్యాచ్ బాక్స్ ఉందా? నిన్నే, మ్యాచ్ బాక్స్ ఉందా? గాలి ఎందుకు నవ్వుతున్నావు? ఏం లేదు. ఏం లేకపోతే ఎందుకు నవ్వావు? ఏం లేదు, క్యాజువల్గా నవ్వాను. క్యాజువల్గానా? క్యాజువల్గా? అవును, క్యాజువల్గానే నవ్వాను. ఇప్పుడేంటి? చూడు బాస్, నవ్వడం ఆరోగ్యానికి మంచిదని డాక్టర్ బాబు చెప్పాడు. కానీ పక్కోని చూసి నవ్వడం కూడా మంచిదని నీ బాబు చెప్పలేదు, నా బాబు చెప్పలేదు. హలో బాస్, నీ లిమిట్స్ దాటుతున్నావు. అవును, నవ్వాను. ఇప్పుడేంటి? చిన్న పిల్లాడు వెలిగిస్తాడు సిగరెట్, నువ్వు పోయి మధ్యలో గాలి వచ్చింది. గాలి ఏమన్నా నీ చుట్టమా ప్రతిసారి గాలి రావడానికి? అరే, చిన్న పిల్లాడు వెలిగిస్తాడు. పిల్లాడి సంగతి పక్కన పెట్టు. నేను నీకు 3 ఛాన్సులు ఇస్తా. ఆ 3 ఛాన్సుల్లో నువ్వు సిగరెట్ వెలిగించగలిగితే నీకు నా కారు ఇచ్చేస్తా. ఏమన్నావు? 3 ఛాన్సుల్లో సిగరెట్ వెలిగిస్తే నా కారు ఇచ్చేస్తా. ఏంటి బాస్, తమాషాగా ఉందా? నవ్వినందుకు సారీ బాస్, వెళ్ళి మీ పని చూసుకోండి. ఐఎమ్ సీరియస్. నువ్వు గనక ఈ బెట్టు గెలిస్తే నిజంగానే నా కారు ఇచ్చేస్తా. ఏంటి, భయపడుతున్నావా? చిన్న పిల్లాడు వెలిగిస్తాడన్నా, ఆఫ్టర్ ఆల్ సిగరెట్ వెలిగించడానికి ఇంత ఆలోచిస్తున్నావా? భయం కాదు, కానీ ఇదంతా చూస్తుంటే ఎక్కడో తేడా కొడుతోంది. అయినా పర్లేదు, నేను బెట్టుకు రెడీ. సూపర్. కాకపోతే ఈ గేమ్లో 3 రూల్స్ ఉన్నాయి. వెయిట్ 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 సిగరెట్ వెలిగించడానికి 3 ఛాన్సులు అన్నావు, అదే ఓవరు. మళ్ళీ దానికి కార్ ఇస్తా అన్నావు, అది డబుల్ ఓవరు. ఇప్పుడు దీనికి 3 రూల్స్ అంటున్నావు. నాకు అక్కర్లేదు. అయితే రూల్స్ వినవు? నాకు అక్కర్లేదు. అయితే బెట్టుకు రెడీయా? ఇందాకే చెప్పాను కదా, వినపడలేదా? లొకేషన్ చేంజ్. ఫస్ట్ ఛాన్స్.
ఇదేంటి? ఈ బెట్లో 3 రూల్స్ ఉన్నాయని నీకు ఇదివరకు చెప్పడానికి ట్రై చేశా, కానీ నువ్వు అవసరం లేదన్నావు. ఇప్పుడు నీకు వాటి అవసరం వచ్చింది. రూల్ నెంబర్ 1, మధ్యలో గాలి వస్తుందని చెప్పాను, కానీ ఆ గాలి ఎక్కడి నుంచి వస్తుందో చెప్పలేదు. సో గాలి నా నుంచే వస్తుంది. గాలి, నీ డౌట్ నిజమే. అప్పుడు కూడా ఆ గాలి నా నుంచే వచ్చింది. రూల్ నెంబర్ 2, నువ్వు ఈ బెట్ గెలిస్తే నా కార్ నీకు ఇచ్చేస్తా అన్నాను, కానీ బెట్ ఓడిపోతే నేనేం తీసుకుంటానని నువ్వు అడగలేదు, నేను చెప్పలేదు. ఏం తీసుకుంటావు? నువ్వు గనక ఈ బెట్ ఓడిపోతే నీ కుడి చేతి బొటన వేలు కోసి తీసుకుంటా. నో 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 నో, ఇదేదో పెద్ద ట్రాప్లో ఉంది. బెట్టు లేదు, పొంగు లేదు. నేను వెళ్తున్నాను. ఆగు బాస్, 3వ రూల్ వినకుండానే వెళ్ళిపోతావా? అది కూడా విని వెళ్దు గాని కూర్చో. కూర్చో బాస్, కూర్చో కూర్చో. రూల్ నెంబర్ 3, ఈ బెట్ కనుక నచ్చక మధ్యలో లేచి వెళ్ళిపోతే డామ్ ష్యూర్ నేను చంపేస్తా. సెకండ్ ఛాన్స్, సెకండ్ ఛాన్స్. థర్డ్ ఛాన్స్, థర్డ్ ఛాన్స్. థర్డ్ ఛాన్స్. వేలు కావాలరా? చంపేస్తా, చంపేస్తా. అరగంట నీ పని డిస్టర్బ్ చేసి డైవర్ట్ చేసినందుకే కత్తి తీసుకుని నా కాలర్ పట్టుకుని ఎదిరించావు. అలాంటిది నువ్వు సూసైడ్ డెసిషన్ తీసుకునేంతగా నీ జీవితాన్ని డిస్టర్బ్ చేసిన నీ కష్టాల్ని నువ్వు ఎదిరించలేవా? అసలు రూపమే లేని కష్టం మనల్ని ఇంత భయపెడుతుంటే రూపం, బుద్ధి, బలం ఉన్న మనం ఎంత భయపెట్టాలి ఆ కష్టాన్ని. కారణం ఏదైనా కావచ్చు, కానీ దానికి చావు పరిష్కారం కాదు. ఇదంతా నీకు అర్థమయ్యేలా చెప్పాలనే ఈ సిగరెట్ వెలిగించే డ్రామా అంతా. నేను రెచ్చగొట్టగానే ఆవేశంతో కారు మీద ఉన్న ఆశతో ఈ బెట్లోకి దిగావు. అదే ఆవేశం, అదే ఆశ నీ జీవితం మీద చూపించు. ప్రతి క్షణం ఆస్వాదించు. అప్పుడు నీకే అర్థమవుతుంది జీవితం అంటే ఏంటో. అవును, నేను సూసైడ్ చేసుకోవడానికి వచ్చానని నీకెలా తెలుసు? నువ్వు అనవసరం అనుకుని పాడేసిన ఈ లెటరే నిన్ను కాపాడడానికి నాకు అవసరమైంది. బ్రో, చెప్పడం మర్చి, ఆ కారు కూడా నాది కాదు. లొకేషన్లో కనిపించింది, వాడేసా. డైరెక్టర్ గారు షాట్ ఓకే.